గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సాగర తీరంలో చేపల కృత్రిమ ఆవాస కేంద్రాలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చిన అచ్చెన్నాయుడు. కోరం సభ్యుల గైర్హాజరుతో మంగళవారానికి వాయిదా పడిన డిప్యూటీ మేయర్ ఎన్నిక. కూటమి నాయకులలో సమన్వయ లోపమే కారణమంటున్న నాయకులు. కార్మికుల తొలగింపులు, షోకాజ్ నోటీసులు అందజేత ప్రైవేటీకరణ కుట్రలో భాగమే. సిఐటియు జాతీయ నాయకులు తపన్ సేన్ విమర్శ. ఇక డీటెయిల్స్ చూద్దాం. మత్స్యకారుల చేపల వేట కోసం విశాఖపట్నం సముద్రంలో చేపలకు కృత్రిమ ఆవాస కేంద్రాలు ఆర్టిఫిషియల్ రీఫ్ అనే కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో ముచ్చటించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి కోసం మరిన్ని పథకాలు తీసుకువస్తామని హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా 2019-24 అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా ఉపయోగించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి అందించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే నేను ఈ ఆర్టిఫిషియల్ రీవ్స్ ప్రారంభించానో 4.5 సంవత్సరాల ముందు 22 యూనిట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 40% ఇవ్వకపోవడం వల్ల ఆ పథకాన్ని నిలుపుదల చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 22 యూనిట్లు రాష్ట్రంలో ఈరోజు మనం ప్రారంభించాం. ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి ఒక 80 యూనిట్ల వరకు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు తమిళనాడు కానీ కేరళ కానీ విపరీతంగా పెట్టారు. దీనివల్ల మత్స్య సంపద విపరీతంగా పెరగడమే కాకుండా మత్స్యకారులు కష్టాన్ని తగ్గించవచ్చు, డీజిల్ ఖర్చు తగ్గించవచ్చు, సమయాన్ని తగ్గించవచ్చు. దూరంకి వెళ్లకుండా మనం ఏదైతే ఈ రీవ్స్ వేస్తున్నామో ఆ ప్రాంతంలోనే మత్స్య సంపద పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఉపయోగం. ఇది హ్యూజ్ క్వాంటిటీలో రాష్ట్రంలో పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రెండవది వీడ్, సీవీడ్, సముద్రపు నాసు. ఇందులో మీరు చదివి ఉంటారు. మానవుడికి అవసరమైనటువంటి పోషకాహారాలన్నీ కూడా ఉన్నాయి. అనేక విషయాల్లో ఈ సీవీడ్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా లేకుండా ఉపయోగపడినటువంటిది. దీని మీద హ్యూజ్గా ఆదాయం వచ్చిన అవకాశాలు ఉన్నాయి. దీన్ని మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏదైతే మత్స్యకార భరోసా ప్రారంభించిన సమయంలో జోసెఫ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని మీరు భారీ స్థాయిలో తీసుకెళ్ళండి, అవసరమైతే దీనికి ఒక ఆఫీసర్ని నియమించండి, దీన్ని ఒక ప్లేస్ను ముందు సెలెక్ట్ చేసుకొని 45 రోజులు ఇది కల్చర్.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించడానికి టీడీపీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఓపెన్ ఎన్నికలకు టీడీపీ మెజార్టీ కార్పొరేటర్లు హాజరు కాలేదు. కోరం లేక ఎన్నికల జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వాయిదా వేశారు. న్యూ ఇయర్ గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా డిప్యూటీ మేయర్ స్థానం కోసం కూడా టీడీపీలో గతి పోటీ ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని కూటమి అధిష్టాన నిర్ణయం మేరకు గోవిందరెడ్డి పేరును ఖరారు చేశారు. కాగా కోరానికి అవసరమైన సంఖ్య 56 కాగా అంతకంటే తక్కువ మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. వైసీపీ మొదటి నుంచి ఎన్నికల్లో పాల్గొనమని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా వాయిదా అనంతరం మీడియాతో పెందుర్తి ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కావడంతో సభ్యుల మధ్య సమన్వయం లోపించిందని, రేపటికి డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రజలు మాత్రం కూటమిలో చిచ్చిరేగిందని, ఇది ఎంతవరకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ వాయిదా పడటం జరిగింది. రేపు ఎలక్షన్లో దల్లి గోవిందరెడ్డి జనసేన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతారు. 54 మంది వచ్చారు. అందరూ డుమ్మా కొట్టడం అనేది అబద్ధం. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, అన్ని పార్టీలు బీజేపీ జనసేన అయితే పూర్తిగా వచ్చారు. తెలుగుదేశం కొంతమంది రాలేదు, కారణం అయితే ఇంకా మాకు తెలియలేదు. రేపైతే వాళ్ళ పెద్దలందరూ కూడా గణబాబు, వెలగపూడి రామకృష్ణ గారు, మిగతా అందరూ కూడా మేయర్ అందరూ కూడా రేపు 11 గంటలకి పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చారు. రేపొద్దున్న 11 గంటలకి డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇది తథ్యం. కల్లి గోవిందరెడ్డి గారు ఆయన తీసుకొచ్చి పరిచయం చేద్దాం అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు 74 మంది, మేము ఇదివరకు మేయర్గా ఎన్నిక సమయంలో 74 మంది వచ్చారు. కానీ ఈరోజు కేవలం 54 మంది వచ్చిన వలన కోరం సరిపోక అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రేపు మళ్ళీ కల్లి గోవిందరెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా మనం అందరం చూస్తాం. మీ దగ్గరికి ఇదే సమయానికి తీసుకుంటాం. అంటే కొంత ఎక్కువ టైం వచ్చింది కాబట్టి అంత సీరియస్నెస్ లేదు. ప్రతిదీ మామూలుగా డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. బట్ 19th అని తెలుసు. చాలా మంది ఉన్నారు కదా, మనం ఒక్కళ్ళు వెళ్ళకపోతే ఏమైంది అనే ఉద్దేశంతో కొంతమంది మానేసి ఉండొచ్చు. సో 74 మందిలో కావాల్సింది కేవలం ఓన్లీ 56 మంది ఉంటే చాలు. సో మిగిలిన వాళ్ళు వస్తారు కదా అనే ఉద్దేశంతో కొంత లైట్ గా తీసుకున్న వలన ఈరోజు కోరం సరిపోలేదు. అది సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యుడు, ఆయన రాలేదు. అంటే ఇంత సీరియస్ గా డెఫినెట్ గా వాళ్ళు వస్తేనే కానీ ఉండదు అనే భావన అయితే తెలియదు. యాక్చువల్ గా వాస్తవము మిగిలిన చాలా సింపుల్. ఇది 54, 56 ఉంటే చాలు. అట్లాగే మన పార్లమెంటు సభ్యులు కూడా లేరు, వారు రాలేదు. అంటే వారు ఇతర దేశాల్లో ఉన్నట్టు మాకు సమాచారము. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మరి రాలేదు. అనివార్య కార్యాల వలన ఈరోజు కోరం చాలక రేపటికి వాయిదా పడింది. రేపు 11 గంటలకే అందరూ వచ్చి ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక రకంగా దురదృష్టం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో ఖచ్చితంగా రేపు జరుగుతుందని తెలియజేస్తాం. సూపర్ 6 హామీల్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలోని సీతమదార మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు. సొంతింటి కలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. పల్లె ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో సెంటు స్థలాన్ని కేటాయించి లబ్ధిదారుని మోసం చేసిందంటూ ఆరోపించారు. 1 సెంటు స్థలంలో పక్కా ఇల్లు నిర్మాణం సాధ్యం కాదని, సిపిఐ అప్పటి నుంచి పోరాటాలు చేస్తోందని, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల భూమిని కేటాయించి పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని ఉద్యమించిందని గుర్తు చేశారు. ఇదే విషయంపైన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లోని భారత కమ్యూనిస్టు పార్టీ లబ్ధిదారుల నుంచి అర్జీలు సమీకరించి ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం జరిగిందని చెప్పారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో 26 జిల్లాల్లో ఈరోజు ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ ఇంటి నిర్మాణానికి కూడా మేము 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. సిపిఐ దీన్ని 5 లక్షల రూపాయలు చేసి ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రతి లబ్ధిదారుడికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలల నుండి ఈ ఉద్యమాన్ని చేపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6లో భాగంగా ఇది కూడా ప్రధానమైనటువంటి పథకంగా పెట్టి మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఇంటి నిర్మాణానికి కూడా తగినంత ధనాన్ని కూడా అదే 4 లక్షల రూపాయలు అని చెప్పారు, అది 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో టిట్కో గృహాలు కూడా చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి టిట్కో గృహాలు కూడా అసంపూర్తిగా అక్కడ మొక్కలు మొలిచి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా టిట్కో గృహాలు మారాయి. వాటిని కూడా వెంటనే లబ్ధిదారులకి అందజేసి ఆ లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 సంవత్సరాల సీనియారిటీ ఉండి ఉద్యోగులుగా గుర్తించలేకపోవడం దౌర్భాగ్యమంటూ ఆయుష్మాన్ భారత్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 రోజులుగా శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం తరపు నుంచి కూడా చర్చలకు ఎటువంటి పిలుపు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్నారులతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షలో పాల్గొన్న సిహెచ్ఓలతో మా ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. వాళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా తమ సర్వీస్ అందిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి రెగ్యులరైజేషన్ చేయలేదు. అదే గవర్నమెంట్ ఏదైతే మాకు హామీ ఇస్తుందో ఆ హామీని నెరవేర్చడం లేదంటూ కూడా కంప్లీట్గా మనం ఇక్కడ చూసినట్లయితే జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర మహిళా సిహెచ్ఓలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక ఏకదాటిపైకి వచ్చి వారందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా గత 22 రోజులుగా శాంతియుతంగా జరుగుతుంది. వాళ్ళంటే ఆపరేషన్ సింధూర్కి మద్దతు ఇస్తూ ఎటువంటి ఎమర్జెన్సీ టైంలోనైనా సరే మేము ముందుంటామని చెబుతూ 22 రోజులుగా వాళ్ళు దీక్ష సాధిస్తున్న ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి అనేది అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకున్నారో అసలు గవర్నమెంట్ స్పందించుకోవడానికి కారణం ఏంటి అనే విషయాల్లో వాళ్ళ నోట్ వెంట విన్నాం. ఇప్పటి వరకు కూడా మాకు గవర్నమెంట్ నుంచి చర్చలకు ఎవరూ పిలవలేదు మేడం. అంటే మేము అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తుంటే లేడీసే ఉన్నారు, అందరూ కూడా పిల్లలతో కూడా ఉన్నారు, చాలామంది వచ్చిన్నారు. సో మాకు కొంచెం జస్టిస్ అవ్వాలని అనుకుంటున్నాం మేడం. అంటే మాకున్న మెయిన్ డిమాండ్స్ అంటే 6 years కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఒకటి అండ్ 23% హైక్ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇవి మాకు మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి మేడం. అండ్ ఈపీఎఫ్ఓ కూడా కట్ అయ్యింది. సో అది కూడా మళ్ళీ మనకి రీబ్యాక్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం మేడం. చిన్న పిల్లలతో వచ్చారు కదా, మీరు అసలు గవర్నమెంట్ కి ఏంటి ప్రధానంగా చెప్పాలనుకుంటున్నారు? అదే మేడం, అంటే ఇప్పుడున్న నీడ్స్ అనేవి చాలా డే బై డే అన్ని పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అని అంటే మాకు కూడా ఎకనామికల్ స్ట్రెంగ్త్ ఉండాలి కదా మేడం. సో ఎకనామికల్ స్ట్రెంగ్త్ అనేది బాగుండాలి అంటే మాకు ఫిక్సేషన్ ఆఫ్ శాలరీ ఉండాలి అండ్ మాకున్న సర్వీసెస్కి ఈక్వల్గా మాకు సమాన వేతనం మనకు కావాలండి. సరే, మీరు అసలు ఈ రిమోట్ కంట్రోల్ ఏరియాస్ లో ఎటువంటి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు? మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు? మీరు ఏఎన్సీ కేర్ ఇస్తామండి, పిఎన్సీ కేర్ ఇస్తాము, చిన్నపిల్లలకి పరీక్షలు చేస్తాము, ముసలి వాళ్ళకి ఇంటికి వెళ్ళి మరీ సర్వీసెస్ అనేవి ఇస్తాము. ఇంకా స్కూల్కి వెళ్ళి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాము. గర్భిణీ నమోదు అయిందంటే అక్కడి నుంచి ప్రతి డెలివరీ అయిన ప్రతి పార్ట్లోనే మేము ఉంటాము. విలేజ్లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాం. అంగన్వాడీ పిల్లలకైతేనేమి, స్కూల్ పిల్లలకైతే, గర్భిణీకి అయితేనేమి, డెలివరీ అయిన వాళ్ళకేమి, చిన్నపిల్లలకేమి, కిషోర బాలికలకేమి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము చూస్తూ ఉంటాము. క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ చేస్తాము, డయాబెటిక్ స్క్రీనింగ్ చేస్తాము, ఇలా అన్ని పరీక్షలు చేస్తాము. అండ్ 14 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉంటాయి, అవి కూడా మేము అన్ని కంప్లీట్గా చేస్తూ ప్రతి ఒక్కరికి పల్లెలో సహాయం అనేది చేస్తున్నాం మేము. సో మా సేవను గుర్తించి గవర్నమెంట్ ఇప్పటికైనా సానుకూలంగా మాకు స్పందించి మా డిమాండ్లు తీర్చాలని కోరుకుంటున్నాం.
ఎంత మీకు వర్కింగ్ అవర్స్ అనేవి ఎంత ఉంటాయి, ఎంతసేపు మీరు వర్క్ చేస్తారు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ఏ టైంకి మీరు స్టార్ట్ అవుతుంటారు ఇళ్ళ దగ్గర నుంచి? యాక్చువల్లీ మాకు టైమింగ్స్ 9 to 4 అండి. విలేజెస్లో మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేది, మేము దూరంగా ఉంటున్నాము, రిమోట్ ఏరియాస్ కాబట్టి మార్నింగ్ 7:30కే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తాము. 9 to 4 టైమింగ్స్. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్ మేము ఎమర్జెన్సీ అయినప్పుడు అండ్ సర్వేస్ ఉన్నప్పుడు మార్నింగ్ 6 o'clock వెళ్ళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎనీ ఎమర్జెన్సీస్, ఎపిడమిక్స్ అన్ని వస్తూ ఉంటాయి, కొన్ని డయేరియా కేసెస్ అండ్ కొన్ని సీజనల్ డిసీజెస్ వచ్చినప్పుడు టైమింగ్స్తో సంబంధం లేకుండానే నైట్ 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. అండ్ ప్రోగ్రామ్స్ కొన్ని పొలిటీషియన్స్ వచ్చినప్పుడు మేము 24 hours కూడా స్టే చేయాల్సిన పని కూడా ఉంటుంది. సో టైమింగ్స్ అనే కాదు, 24/7లో అవైలబిలిటీ అనేది మేము ఉండాలి. బట్ ఆన్ టైం మేము మార్నింగ్ 9 to 4 అనేది మా సర్వీసెస్ ఇస్తున్నాం మేడం. సో మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, అలాగే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా మీకు విలేజెస్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ అన్నిటి మీద మీకు మంచి గ్రిప్ ఉంది కదా. సో ఇలాంటి సందర్భంలో మీరు ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే అసలు ధర్నా, నిరసన అనే దాన్ని మీరు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? మీరేంటి ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మీ ఏదైతే ఈ శాలరీ పెంచాలి అని అంటున్నారు, దాంతోపాటుగా రెగ్యులరైజ్ చేయాలంటున్నారు, రెండింట్లో ఒకదానికి మేము యాక్సెప్టెడ్ అంటే గవర్నమెంట్ మీరు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు? మాకు రెగ్యులరే కావాలండి ఫస్ట్. ఎందుకంటే 6 years దాటిన తర్వాత నామ్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలని ఉంది. కాబట్టి 6 years ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళకి అందరికీ రెగ్యులర్ చేయాలి. తర్వాత NHMలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా 23% హైక్ ఇచ్చారు. మాకు ఆ హైక్ కావాలండి. ఇవే మా మెయిన్ డిమాండ్స్. అంటే ఇప్పుడు PF ఆపారు, అది కూడా మాకు కావాలి. ఎందుకంటే PF ఎవరికైనా అది నార్మల్ అండి, అది లెక్కలోకే రాదు. ఒక ఎంప్లాయీ అంటే PF ఆటోమేటిక్గా అకౌంట్లోకి వస్తుంది, కానీ మమ్మల్ని అలా కూడా లెక్కలో ఉంచకుండా తీస్తారు. దానికైతే మేము ఒప్పుకోము, మాకు PF కట్ చేయాలి. సో కంప్లీట్గా 6 years పాటు మా సర్వీసెస్ అన్నింటినీ తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ ఏదైతే మాకు జాయినింగ్ అప్పుడు చెప్పిందో అదే హామీని మేము నెరవేర్చమని అడుగుతున్నాము. అటు NHM వాళ్ళని ఎలాగైతే గుర్తించారో, ఎంప్లాయీస్గా గుర్తించారో, మమ్మల్ని కూడా అదే విధంగా గుర్తించి మాకు కూడా అన్ని బెనిఫిట్స్ని ఇవ్వాలి. అలాగే మేము చేస్తున్నటువంటి సర్వీసెస్కి గుర్తించాలి. ప్రత్యేకంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే, మేము ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్, అంటే ఒక టైమింగ్ అనేది లేకుండా అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మా సర్వీసెస్ని గుర్తించండి, మమ్మల్ని కూడా ఎంప్లాయీస్గా గుర్తించండి అంటూ వాళ్ళ ప్రధాన డిమాండ్తో అయితే ఇక్కడ గత 22 రోజులుగా చేయడం జరుగుతుంది. బట్ ఎటువంటి స్పందన రావట్లేదు, చర్చలకు ఎవరు పిలవటం లేదు అనే దాని మీద వాళ్ళు పూర్తిగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో ఉన్న 2 వర్గాల ప్రతినిధులతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి అందరం ఒకే దాటిపైకి రావాలనే ఉద్దేశంతో వచ్చానని, నాపై ఎటువంటి ఒత్తిడి లేదని రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు జి వెంకటరెడ్డి అన్నారు. కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీకాంత్పై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. వెంకటరెడ్డిని తప్పుద్రోవ పట్టించి అనేక రాష్ట్ర కబడ్డీ సంఘం ఏర్పాటు చేయడమే కాకుండా నేర కార్యకలాపాలకు పాల్పడిన శ్రీకాంత్పై సాబ్కు ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుంటామని, క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒకే సంఘంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించిన వెంకటరెడ్డిని అభినందించారు. ఎందుకంటే రవినాయుడు గారు చాలా కబడ్డీ మీద ఉండకూడదు, ఎందుకంటే మాకు తలనొప్పి వస్తుంది చెప్పడంలో. ఒక మా షాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు నెలల క్రితం మీటింగ్ పెట్టి ఆంధ్రాలో ఒకటే అసోసియేషన్ ఉండాలి, ఇలా 2-3 అసోసియేషన్ నుండి చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు సఫర్ అవుతున్నారు, దాని మీద మీరు ఒకే అసోసియేషన్గా మీరు చేయాలని చెప్పి ఆయన కోరగా, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు పైన 115-2010 అసోసియేషన్, ఇప్పుడు ఎమ్మెల్యే గారిది అదే నెంబరు, మాది అదే నెంబరు. ఎందుకంటే ఈ అసోసియేషన్లో వారికి మాకు కొద్ది విభేదాలు ఉన్నాయి. మేము ఎందుకంటే ఈ కబడ్డీ పిల్లలు సఫర్ అవుతున్నారనే ఉద్దేశం మీద ఒకే అసోసియేషన్గా ఉండాలని చెప్పనే ఉద్దేశం మీద మేము కలిపి ఇరువురం కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఏదైతే ఒకరి మీద కోర్టులో ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము దాన్ని పరిష్కారం చేసుకుని ఒకే అసోసియేషన్లో ఉండాలనే ఉద్దేశం మీద మేము ఈరోజు నెలలుగా దీన్ని మేము మాట్లాడుతున్నాం. అతను ఎంతసేపు కూడా, ఎందుకంటే తన అభిప్రాయం ఎప్పుడు కూడా తను ఏం చేసినా కానీ ఏకాభిప్రాయంగా ఉంటుంది, ఎవరికి చెప్పడు. తను ఇష్టారాజ్యంగా కబడ్డీ అంటే ఆయన ప్రాపర్టీ కిందే ఎప్పుడు చూస్తాడు. అలాగే ఎందుకంటే దీనికి ఏ కమిటీలు కూడా ఉండవు, అదనే కమిటీ A to Z. ఎందుకు మొన్న మీ వైజాగ్లో సీనియర్ క్యాంప్ జరిగింది, ఏదైనా సరే ఎక్కడ క్యాంప్ జరిగినా ఏది జరిగినా బిఫోర్ ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఎవరైనా నామక అక్కడ అంతే ఉన్నారని అక్కడ ఎవరైనా కమిటీ వేసినా ఎవరు కమిటీ ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు, అడిగినా కానీ అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్కన ఉన్న పేర్లు చెప్తాడు తప్ప దానికి స్వాధీనంగా ఒక కమిటీ వేయడం కానీ టెక్నికల్ కమిటీ అన్నా లేకపోతే డిసిప్లిన్ కమిటీ అన్నా ఏ కమిటీలో ఉండవు, అతనే కమిటీ ఇష్టాచారంగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ కలిపి పని చేద్దాం. నేను అవతల సభ్యులతో కూడా మాట్లాడతాను, వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండమందాం, నువ్వు సెక్రటరీగా ఉండని చెప్పి నేను కోరినా కానీ, ఎందుకంటే కబడ్డీ అభివృద్ధి రీత్యా మేము చెప్పినా కానీ అతను ఎంతసేపు కూడా అంటే తన ఇష్టారాజ్యంగా కలిసి ఉంటే సాగదనే ఉద్దేశం మీద తను బయటికి వెళ్ళి నన్ను ఏదో విజయవాడలో నన్ను కొంతమంది సభ్యులు ఏదో తను తొలగించాడని చెప్పని పెట్టాడట. అది మీ అందరికీ ఎవరన్నా ఒక ప్రెసిడెంట్ ఏదైనా చేయాలి తప్ప సెక్రటరీ మీ ప్రెస్ క్లబ్ ఉంది, మీరు సభలోపల ఏదన్నా దానికి ముందు మనం పెట్టి ఏం పెడతాం అనేది మీటింగ్లో పర్పస్ మనం పంపాలి. అలాగే ఏంటంటే ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టి దాని చేత తప్ప ప్రెసిడెంట్ ఏదో పెట్టి కొంతమంది సభ్యులు తొలగించామంటే అది చెల్లదు. పైగా ఈ 115/210 అనేది కోర్టులో ఉంది ఇష్యూ. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ 2 ముక్కలుగా ఉంది. దానికి సంబంధించి ఏకదాటి మీదకి రావాలని చెప్పి అందరం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా వెంకటరెడ్డి గారు ముందుకొచ్చి ఇలా ఉంటే కబడ్డీ మీద అభిమానులకు కబడ్డీ ఆడే ప్లేయర్స్కి అందరికి కూడా నష్టం జరుగుతూ ఉంది, ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతోమంది కబడ్డీని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నేను శాప్ చైర్మన్ గారికి మాట్లాడా, ఆయన కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు ఏకమై నాకు ఒక లెటర్ ఇస్తే నేను అఫీషియల్గా ఒక కమిటీని కూడా అనౌన్స్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో మేము అందరం కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒకే కమిటీ ఒకే అసోసియేషన్ ఉండే విధంగా కబడ్డీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా రెడీ అయ్యాం. అందులో భాగంగా ఇవాళ ఈ విషయాన్ని తెలియపరచాలి. ఈ అసోసియేషన్ని 2 ముక్కలుగా చేసి పెద్దలు వెంకరెడ్డి గారు చెప్పినా కూడా వినకుండా తన క్రిమినల్ యాక్టివిటీతో తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్రంలో కబడ్డీ ఉన్న క్రీడాకారులందరికీ ఇబ్బంది పెడుతూ ఉన్న శ్రీకాంత్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా మేము అందరం లెటర్ పెడతా ఉన్నాం. తన యాక్టివిటీ మీద, తన పర్సనాలిటీ, తన మీద తను చేస్తున్న యాక్టివిటీస్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించాడు, ఆ రిజిస్ట్రేషన్ మీద తను పూర్తిగా తన మీద విచారణ జరగాలని చెప్పేసి గత అసెంబ్లీలో కూడా నేను చెప్పడం జరిగింది. 26 జిల్లాల నుంచి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురికాబట్టారని ఆదుకునే దిశగా ఏఐసీసీ తగు చర్యలు చేపట్టే విధంగా పార్టీ పెద్దలతో చర్చిస్తాము అంటూ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హామీనిచ్చారు. విశాఖలో దొండపర్తిలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన వ్యవస్థగత సమావేశంలోని ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 26 జిల్లాల నుంచి పార్టీని దశాబ్ద కాలానికి పైగా కాపాడుకునే వస్తున్న ప్రతి ఒక్కరి మనోభావాలను పార్టీ పెద్దలకు వివరించే బాధ్యత తను తీసుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలోని పార్టీ పునర్వైభవానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సునీల గారు చాలా సీనియర్ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్, సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అంటే వారు పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ 3 రంగులు నమ్ముకుని కాంగ్రెస్ జెండాను మోస్తూ ఉన్న సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని జిల్లాల నుంచి వచ్చి గడిచిన దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ రియల్గా వాస్తవంగా డిస్ట్రెస్లో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చే లీడర్సు, కేడరు వారు గడిచిన 1 సంవత్సరన్నర కాలంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన ఆవేదన వారిలో ఉంది, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు, ముఖ్యంగా ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు అన్న విషయాలు వారి వినతుల్లో వివిధ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్స్ వారు ఇవ్వటం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలోని వచ్చిన అర్జీలను 24 గంటలలోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ ఆయా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మహానాడు గొప్ప వేదిక అంటూ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ అన్నారు. ఉత్తర నియోజకవర్గం మహానాడుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గండిబాబ్జీ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్వహించిన మహానాడుని నేటి వరకు కూడా 2 ఏళ్లకోసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుకు ముందు శాసనసభ నియోజకవర్గాల వారికి, పార్లమెంటు నియోజకవర్గాల వారికి కూడా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించి కార్యకర్తల ద్వారా సమస్యను తెలుసుకుని తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతోందని అన్నారు. మరి మహానాడులో తెలియజేస్తారు. మన ప్రతి నియోజకవర్గానికి కూడా గత గవర్నమెంట్తో పోల్చుకుంటే మనకి అప్పుడున్న సమస్యలే మనం చెప్పుకోవాలి, చాలా జరిగాయి. కాబట్టి మరి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక అప్పుడు చెడే జరిగింది, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక మంచి ఏం జరిగింది అనేసి మనం తీర్మానం చేసుకుంటాము. అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా మనకి చాలా సమస్యలు జరిగాయి. ఆ సమస్యల మీద మరి బోర్డు ఉన్నాయి చెప్పాలంటే. కానీ మనకు ప్రతి ఒక్క ఓట్లు అడిగేటప్పుడు మనం ప్రతి ఇంటికి వెళ్ళి మనం కొన్ని సూపర్ సిక్స్లోని మనకి కొన్ని హామీలు ఇచ్చాం. మనం ఆ హామీల ప్రకారం ఇప్పుడు కూడా మనం ఎదురుపడిన అడుగుతున్నారు, లేదంటే తెల్లవారేసరికి మన ఇంటి ముందుకు వచ్చాయని అడుగుతున్నారు. ప్రజలకి మెయిన్ కావాల్సింది పేదవారికి ఇల్లు. ఆ ఇల్లుల కోసం సార్ చాలా మంది కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం మేరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహానాడు జరుపుకోవడం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇది అలవాటుగా వచ్చింది. కాబట్టి మరి రేపు ఈ నెలాఖరు 27, 28, 29లో పెద్ద వాళ్ళకి కాదుగా ప్లస్ కోసం మహానాడు, పెద్ద మహానాడు నిర్వహిస్తాం. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మినీ మహానాడులు నిర్వహించి స్థానిక సమస్యల్ని మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఆమోదించి ఇది రాష్ట్ర కమిటీకి పంపిస్తాం. సమస్యలు ఇప్పుడే మా పెద్దలు కూడా చాలామంది చెప్పారు, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చి కనీసం 11 నెలలు అయింది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తా ఉన్నారు. సిలిండర్లు కూడా ఇచ్చేస్తా ఉన్నారు, 3 సిలిండర్లు. తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మన స్టేట్ నుంచి 8,000 కూడా రైతు బంధు పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఏదైతే మన బడి పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పారో ఆడపిల్లలకి, అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకు కూడా 1,500 రూపాయల లెక్కని ఆ డబ్బు కూడా రిలీజ్ చేస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి పథకాల పేరుతో పబ్లిసిటీకి పెద్దపీట వేస్తోంది అంటూ ఏపీ కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె ప్రభాకర్ ఆరోపించారు. ఈ మేరకు జగదాంబ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు పడుతున్న కష్ట నష్టాలను ఏమాత్రం ఆలోచించకుండా కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి పాకులాడుతోంది అంటూ విమర్శించారు. నాణ్యత గల విత్తనాలు అందించడం నుంచి పంట నష్టాలను పూడ్చడంలో ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమయ్యారు అంటూ మండిపడ్డారు. అని చెప్పేసి 6,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పేసి ఆయన చెప్తుంటే ఇది నమ్మాలా, నమ్మశక్యం కానిదా? వాళ్ళే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎక్కడ ఏమీ లేదు. ఈవేళ రాష్ట్రంలో అనేక పంటలు మద్దతు ధర లేక నానా ఇబ్బందులు పడి రైతులంతా కూడా ఇబ్బంది పడుతుంటే దానిని కూడా ఎక్కడా లెక్క చేయకుండా పక్కనే ఉన్నటువంటి అమరావతికి అంతా కలిపి 10 కిలోమీటర్ల దూరం గుంటూరు, అక్కడే మిర్చి రైతులు ధరల పతనం అయిపోయి బాధపడి ఆ మిర్చి కూడా కొయ్యలేక ఇంక వదిలేసిన పరిస్థితుల్లో ఉంటే దానికి స్థిరీకరణ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు రైతుల్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆయన రివ్యూ చేశారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ ఉపయోగం లేకుండా పోవడంతోనే అక్కడ రైతులందరూ కూడా ఈవేళ ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో. అలాగే ప్రతి రైతులు, పొగాకు రైతులు అయితే ప్రత్యేకంగా మొత్తం వాళ్ళకు పండించిన పంట మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళు చెప్పిన ధరకి దీనికి ఎక్కడ కూడా తేడా, సగానికి సగం తేడా. ఎవరో కొంటలేదు. కొనకపోతే వాళ్ళ కోసినటువంటి ఈ పొగాకుని పెట్టిన బేలు పెట్టినటువన్నీ వాళ్ళ కాళ్ళ నిప్పు పెట్టుకుంటున్నారు రైతులు. ఈ పరిస్థితిలో 55వ వార్డులో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వినియోగించుకుంటున్నా కుటుంబ స్వలాభాల కోసం కబ్జా చేస్తున్నారు అంటూ గ్రామ సర్పంచ్ సన్యాసరావు ఆరోపించారు. ఈ మేరకు గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు అందజేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా అధికార యంత్రాంగం ప్రజాపక్షాన నిలిచి అనధికారంగా అక్రమంగా పట్టాలు పొందిన లబ్ధిదారుల జాబితాను రద్దు చేసి సామాజిక అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. తర్వాత 58వ వార్డులో 296 జీవో పట్టాలు తీసుకొచ్చి 296 జీవో పట్టాలు అర్హులు కానోళ్ళకి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది. అధికారులు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని 2016లో వాళ్ళు పట్టాలు పొందారు. అవి అనర్హులు, వాళ్ళు పట్టాలకు అనర్హులు, వాళ్ళు డబ్బులు అని చెప్పేసి నేను పత్రికాముఖంగా తీసుకొచ్చాను. అధికారులకు కంప్లైంట్ ఇచ్చాను. కలెక్టర్ గారికి 6 నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చినా సరే దాని మీద నత్తనడక సాగుతుంది. ములగాడ ఎంఆర్ఓ గారికి పంపిస్తే ములగాడ ఎంఆర్ఓ గారు ఏమంటారంటే వాళ్ళకి పట్టాలు ఉన్నాయంటారు. పట్టాలు ఉన్నాయండి కానీ దానికి అర్హులు కాదు వాళ్ళని చెప్తే నాకు సంబంధం లేదంటాడు. వాళ్ళ దగ్గర పక్కాగా అతను చేయి చేశాడు, అవినీతికి పాల్పడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీతిగా అండి అది కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎప్పుడూ కూడా అధికారులు పంపిస్తారని చెప్పడం కానీ అతను దీని మీద సీరియస్ లేదు. ఇప్పుడు ఏమి అడిగానంటే నేను ఇప్పటికి 6 నెలలు తిరుగుతున్నాను, 70 సంవత్సరాల వయసు, ఎప్పుడేమైపోతుందో చెప్పలేము, మాకు 450 కుటుంబాలకి పనికొచ్చే కళ్యాణ మండపం ఇస్తారా, ఒక కుటుంబానికి మీరు అన్యాయంగా సాయం చేస్తారా మీ అధికారులు అని చెప్పి అడిగానండి. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే సీరియస్గా రాసి ఆ డిప్యూటీ కలెక్టర్ ఎవరికో మరి ఇంకోటి చెప్పాలని చెప్పారు. ఆ డిప్యూటీ కలెక్టర్ వచ్చాడండి, అతను కూడా అసలు నాకు ఇంతవరకు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు. నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డా గారికి లెటర్ రాసి పెట్టుకున్నాను, ఆయనే నాకు లెటర్ పంపించారు. మీకు చెప్పారండి దర్యాప్తు చేయమని. దర్యాప్తు జరిపించండి సార్. వాళ్ళు అక్రమార్కులు, డబ్బుని వాళ్ళండి, పేదోళ్ళు కాదండి. వాళ్ళ ఆస్తులు కూడా మీకు ఎవిడెన్స్తో ఇచ్చానండి, ఆస్తులు కూడా ఫోటోలతో ఇచ్చానండి. దాని మీద ఎందుకు మీరు దర్యాప్తు జరిపించట్లేదు? దర్యాప్తు జరిపించి ఎందుకు చర్యలకు మీరు పాల్పట్టలేదు? పట్టాలు రద్దు చేయమని చేయకుండా ఆ ఫోటో చూపించాను. కాంట్రాక్ట్ కార్మికులను 4,000 మందిని తొలగించడం, పర్మనెంట్ కార్మికులపై
సస్పెన్షన్, సోకార్ నోటీసుల వంటి కక్ష సాధింపు చర్యలకు స్టీల్ యాజమాన్యం దిగడం వెనుక ప్రైవేటు వాళ్లకు ఉక్కు పరిశ్రమను అమ్మేసే భారీ కుట్ర దాగి ఉందంటూ సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ఆరోపించారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,400 కోట్ల ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ను రక్షించడానికి కాదని ప్రైవేటు వారికి అమ్మేసి కుట్రలో ఇదొక భాగమని వివరించారు. And since suspension plant for Andhra, these Andhra West Steel plant, you know that the Vizag steel plant was decided to be sold out, and they more or less decided the client also, customer also, whom they want to sell out. But they could not, because last 4 years the entire workers, all unions together, are holding programs, agitations, dharna, and particularly I will request you to kindly take note of the thing. During these 4 years, not even a single minute's production time was disturbed, but not allowing Vizag steel plant to participate in the auction. They are auctioning deliberately so that it should die without raw material, it should or come down to out that stage, and then it will be easier for them to hand over the steel plant to the private player, their chosen private player, almost free of cost. Just the manner they have handed over Air India to Tata. The same, the sabotaging approach, disruptionary approach that this government is adopting, and against that they are fighting, and so they are keeping the production on without disturbing the production. They are saved their steel plant, and because of that not only workers, even their managers, CMDs, they are enjoying a life. It is but for the workers. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో ఎక్కువ వర్షాలు పడతాయని అన్నారు. ఈ జిల్లాలకు చెందిన ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు నిరంతరం అలర్ట్ గా ఉండాల్సిందేనని తుఫాన్ హెచ్చరికల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా బంగాళాఖాతంలోని ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి శక్తిగా నామకరణం చేశారు. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి రాయలసీమ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్నది. నిన్న ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తులో నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది. ఈరోజు అది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉండటంతో పాటు నైరుతి దిశలో వంగి ఉన్నది. మరియు ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా అంతర్గత ఉత్తర కర్ణాటక వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది మరియు అది నైరుతి దిశకు వంగి ఉన్నది. రాష్ట్రంలో ఈ సినాప్టిక్ కండిషన్స్తో పాటు ఉన్న సంవహన లేదా కన్వెక్టివ్ కండిషన్స్ వల్ల పలుచోట్ల రాబోయే 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తదుపరి 4 రోజులు కూడా 1-2 చోట్ల
తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 4-5వ రోజుల్లో కొన్ని చోట్ల, 6-7వ రోజుల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. మరియు రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. తదుపరి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీస్తాయి. మరియు ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సాగర్ తీరంలో చేపల కృత్రిమ ఆవాస కేంద్రాలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చిన అచ్చెన్నాయుడు. కోరం సభ్యుల గైర్హాజరుతో మంగళవారానికి వాయిదా పడిన డిప్యూటీ మేయర్ ఎన్నిక. కూటమి నాయకుల్లో సమన్వయ లోపమే కారణమంటున్న నాయకులు. కార్మికుల తొలగింపులు, సోకాజ్ నోటీసులు అందజేత ప్రైవేటీకరణ కుట్రలో భాగమే. సిఐటియు జాతీయ నాయకులు తపన్ సేన్ విమర్శ. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.